హాయ్ హలో నమస్తే, నేను నాగేశ్వరి. ఏకరాగం దశసినీ గీతాల్లో ఈరోజు మనం చర్చించుకోబోయే రాగం పేరు బృందావని లేదా బృందావన సారంగా. ఇప్పటి వరకు నేను 28 రాగాల గురించి చెప్పడం జరిగింది. ఇది నా 29వ రాగము. మీరు చూసే ఉంటారు, ఏకరాగం దశసినీ గీతాల్లో 28 రాగాల గురించి మనము విని ఉన్నాము. ఈ రాగము హిందుస్థానీ రాగము. ఇది కాఫీ తాటకు సంబంధించిన రాగము. అదే దీన్ని కర్ణాటక సంగీతం పద్ధతిలో చెప్పాలి అంటే ఇది 22వ మేళకర్త అయిన కరహర ప్రియ యొక్క జన్య రాగము. దీనిని ఔడవ రాగం అని చెప్పవచ్చు, ఎందుకంటే దీనిలో గాంధారం దైవతం రెండూ లేవు కాబట్టి దీనిని ఔడవ రాగం అని చెప్పవచ్చు. కాకపోతే ఇదేంటంటే ఆరోహణలో శుద్ధ నిషాదము, అవరోహణలో కోమల నిషాదము వస్తుంది. ఇందులో షడ్జము, చతుర్థ రిషభము, శుద్ధ మధ్యము, పంచమము, ఆరోహణలో కైసిక నిషాదము, అవరోహణలో కోమల నిషాదము వస్తుంది. ఒకసారి పాడి వినిపిస్తే మీకే అర్థమవుతుంది. సరి మా ప నీ సా నీ పా మ రే సా. అంటే కొన్నిసార్లు సా నీ పా మ రే గ రే సా అనడం కూడా జరుగుతుంది. అంటే సాధారణ గాంధారం వాడటం జరుగుతుంది. ఈ రాగం విన్నప్పుడు మనకు దేశ్ రాగము, తిలంగ రాగము చాలా దగ్గరగా అనిపిస్తాయి. అదే ఇబ్బంది అనమాట, ఎందుకంటే సారంగ రాగంలో ఇది సారంగ కుటుంబానికి చెందిన రాగం, బృందావన సారంగ. సారంగలో అనేక సారంగలు ఉన్నాయి. అంబికా సారంగు, ధులియా సారంగు, గౌడ్ సారంగు, లంకాదహన్ సారంగు, మధుమత్ సారంగు, శుద్ధ సారంగు, ఇలా సారంగులు చాలా ఉన్నాయి. వెంట్రుక వాసి తేడాతో చాలా దగ్గరగా అనిపిస్తాయి. సాధ్యమైనంత వరకు అవి తాకకుండా ఈ బృందావన సారంగని మనము పరిశీలిద్దాము. అసలు ఈ రాగాన్ని స్వామి హరిదాసు అని ఆయన సృష్టించాడని, ఆయన ఈ రాగాన్ని శ్రీకృష్ణ పరమాత్మని, సాక్షాత్తు శ్రీకృష్ణుణ్ణి భూమి మీదకి రప్పించడం కోసము ఈ రాగం పాడాడని, కృష్ణుడు అలా వచ్చి మధురలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారని చెప్తారనమాట. అందుకని మధుర బృందావనం చుట్టూ దీన్ని బ్రజ భాషలో ఈ సారంగను పాడితే దీన్ని బృందావన సారంగా అయింది. అలా ప్రజాదరణ పొందిందనమాట. ఇది శృంగార రస ప్రధానము మరియు వీరరస ప్రధానం కూడా ఈ రాగము. ఈ రాగాన్ని వేసవి కాలపు రాగంగా చెప్తామన్నమాట. ఇంతే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో పాడొచ్చట ఈ రాగాన్ని. ఇక ఇది జానపద గీతాలకు, రాజస్థానీ జానపద గీతాలకు అనువైన రాగము అని చెప్తారు. ఎక్కువ దానికి ఉపయోగిస్తారట. ఇవన్నమాట దీన్ని గురించిన విశేషాలు, ఈ రాగం గురించిన విశేషాలు. ఇక ఈ రాగంలో వాగ్గేయకార రచనలు ఏమున్నాయో మనం ఒకసారి చూద్దాం. మొదటగా ముత్తుస్వామి దీక్షిత రచించిన కీర్తన రంగపుర విహార. రంగపుర విహార శ్రీరంగపుర విహార జయ కోదండ రామావతార రఘువీర శ్రీరంగపుర విహార. అంగజ జనక దేవా అంగజ జనక దేవా బృందావన సారంగేంద్ర వరదర మహాంత రంగ శ్యామలాంగ విహంగ తురంగ
సదయాపాంగ సత్సంగ రంగ పూరవిహార శ్యామళాంగ విహంగ తురంగ సదయాపాంగ సత్సంగ రంగ పూరవిహార. ఇది బృందావన సారంగ. అందులో మధ్యలో కూడా వచ్చింది కదా, బృందావన సారంగేంద్ర అని వచ్చింది కదా, అలా అనమాట. ఇక త్యాగరాజ స్వామి వారు కూడా ఒక కీర్తన రచించారు. చాలా కీర్తనలు ఉన్నాయి, అందులో ఒకటి కమలాప్త కుల కలశాబ్ది చంద్ర కవవయ్య నన్ను కరుణా సముద్ర కమలాప్త కుల అని ఒక కీర్తన ఉంది. ఇక స్వాతి తిరునాళ్ళు రచించిన కీర్తన ఒకటి ఉంది, చెలియే కుంజనమో. ఇది హిందీలో ఉంది. స్వాతి తిరునాళ్ గారు బహుభాషావేత్త అనమాట. ఆయనకి హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు చాలా భాషలు వచ్చు. వాటిల్లో కీర్తనలు రచించారు. అందులో ఇది ఒకటి బృందావన సారంగలో. చెలియే కుంజనమో తుమ్ హమ్ మిల శ్యామ హరే, చెలియే కుంజనమో తుమ్ హమ్ మిల శ్యామ హరే, చెలియే కుంజనమో. ఇదొకటి. అన్నమయ్య కీర్తనలు. అన్నమయ్య కీర్తనలో ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరములచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు, అంతరాంతరములచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. కొలుతురు నిను వైష్ణవులు కూరిమితో విష్ణుడని పలుకుదురు నిను వేదాంతులు పరబ్రహ్మం వనుచు, కొలుతురు నిను వైష్ణవులు కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం వనుచు, తలతురు మిమ్ము శైవులు తగిన భక్తులును శివుడనుచు, తలతురు మిమ్ము శైవులు తగిన భక్తులును శివుడనుచు, అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుండనుచు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. ఎంత మంచి కీర్తనం ఇది. ఇది కాక ఇంకొక కీర్తన ఉంది, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. ఇది ఒకటి. ఇక బాలమురళీ కృష్ణ గారు రచించిన ఒక మంచి తిల్లాన ఒకటి ఉంది, ధీం నన తిల్లిలాన తిల్లాన నాదిర్ ధీం ధీం నాదిర్ ధీం నాదిర్ ధీం త ధీం నన తిల్లిలాన తిల్లాన నాదిర్ ధీం ధీం నాదిర్ ధీం నాదిర్ ధీం త సొగసులూర హొయలు కోరి నీదరి జేరి తిని నీర క్షీర న్యాయమై మై మరచి సకల చరాచరమెల్ల పులకించి తీయని హాయని పించు చిరురవళి నీ మురళి మాధురి. ధీం నన దిల్లిలాన తిల్లాన నాదిర్ ధీం ధీం నాదిర్ ధీం నాదిర్ ధీం త ధీం. ఇది కూడా బృందావన సారంగా. ఇక మనం మామూలుగా పాడుకునే భజన పాట,
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ మాం. ఇది కూడా బృందావన సారంగే. ఇక ఒక హిందీ పాట, ఈ మధ్య బాగా పాపులర్ అయిన పాట, పద్మావతి సినిమాలో ఘూమరు ఘూమరు అన్న ఒక పాట ఉంది, మంచి పాట అది. కనక ప్రీతికి సరిపే ఓఢు కరు घूमर घूमर घूमे और अलग रीत सब जग छोड़ कर घूमर घूमर घूमे करके ढोला वाले थाट घूमर 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 घूमे रे घूमर 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 भाई सा घूमर घूमे रे। हमारी सारी काय बोले ढोल जी की छाया बोले मन का घूमर जब भी डोले सोनेपन में मेला करके ढोला वाले थाट घूमर 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 घूमे रे घूमर 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 भैसा घूमर घूमे रे। భలే పాట ఇది. ఇది కాక ఒక తమిళ పాట చెప్పుకుందాము. పడిత్తాల్ మట్టం పోదుమా అని ఒక తమిళ సినిమాది మంచి పాట. ఇది కూడా బృందావన సారంగి. பொன்னொன்று கண்டேன் பெண்ணெங்கும் இல்லை என்றென்றும் நான் சொல்லலாகுமா என்னென்றும் நான் சொல்ல வேண்டுமா பூவொன்று கண்டேன் முகம் காணவில்லை என்றென்றும் நான் சொல்லலாகுமா என்றెండ్రుమ్ నాన్ சொல்ல వేండుమా. చాలా బాగుంటుంది ఈ పాట కూడా. ఇలా మనము కొన్ని పాటలు చెప్పుకున్నాము. ఇంకా తెలుగు సినిమా పాటలు చెప్పుకుందాం. 10 తెలుగు సినిమా పాటల గురించి తెలుసుకుందాము. మొట్టమొదటి పాట జయ 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 శారద, సుశీల గారు పాడిన పాట. ఇది మహాకవి కాళిదాస్ సినిమాలో. మహాకవి కాళిదాస్గా నాగేశ్వరరావు గారు నటించగా భోజరాజుగా ఎస్వి రంగారావు గారు ఉంటారు ఈ సీన్లో. అప్పుడు రాజసులోచన గారు నృత్యం చేస్తున్నప్పుడు వచ్చే పాట ఇది. జయ 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 శారదా జయ కళా విశారదా జయ 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 శారదా నవవీణా సారణివై అవతరించినావుగా జయ 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 శారదా. గలు గల్లున నాదములో జలు జల్లని నామది, ఇలా వెళ్తుంది పాట. ఇక మాయాబజార్ సినిమాలో బృందావన సారంగలో వచ్చే ఇంకొక పాట. శరముల వలినే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే శరముల వలినే చతురోక్తులను చురుకుగా విసిరే నైజములే ఉద్యానమున వీర విహారమే ఉద్యానమున వీర విహారమే చెలికడలో శౌర్యములే చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము ఎందుకు నీకి పరవశము. ఈ పాట కూడా బృందావన సారంగే. తరువాత గంగోత్రి సినిమాలో పాట. గంగోత్రి అంటే అల్లు అర్జున్ సినిమా, కీరవాణి గారి సంగీతం ఇది.
గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా, నీ ఉరుకులే రాగంగా నా గుండెలు మోగంగా, సరిగమలై సాగంగా నాలో సగభాగంగా. నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా, సరిగమలై సాగంగా నాలో సగభాగంగా. ఈ పాట ఇది కూడా బృందావనసారంగా. తరువాత వెంకటేశ్వర మహత్యం సినిమాలో సావిత్రి ఎన్టీ రామారావు గారి వెంకటేశ్వర మహత్యం. ఆ సినిమాలో ఎవరో అతడెవరో ఆ నవమోహనుడెవరో, నా మానస చోరుడెవరో, ఎవరో అతడెవరో ఆ నవమోహనుడెవరో. ఈ పాట చాలా బాగుంటుంది. ఈ పాట కూడా బృందానుసారంగా. ఇక మల్లీశ్వర సినిమాలో జోరైన పాట ఇది. నల్లని మప్పులు గుంపులు గుంపులు, తెల్లని కొంగలు బారులు బారులు, అవిగో అవిగో పచ్చని తోటల విచ్చిన పూలు, ఊగే గాలుల తూగే తీగలు, అవిగో కొమ్మల మూగే కోయిల పాటలు, జుమ్మని మూగే తుమ్మెద జంటలు, అవిగో 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 ఆ పరుగులు తీయాలి, గిత్తలు ఉరకలు వెయ్యాలి, బిరబిర చెరచెర పరుగున పరుగున ఊరు చేరాలి, మన ఊరు చేరాలి. హోరుగాలి కారు మబ్బులు, హోరుగాలి కారు మబ్బులు, మూగేలోగా ముసిరేలోగా ఊరు చేరాలి, మన ఊరు చేరాలి. ఈ పాట. ఇక ఉమాచండి గౌరీ శంకర్ల కథలో ఒక మంచి పాట ఉంది. నీ ఉన్న చోటే స్వర్గాలుగా, భువనాల నేలా నాకేలలే, దివినైన ఏలే పతి ఉండగా, ఏ వైభవాలు నాకును ఏలలే, నీ లీలలోనే ఒక హాయిలే, నీ ప్రేమలాలనలోని ఒక మాయలే. మంచి పాట ఇది. ఇది కాక బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత దర్శకత్వంలో వచ్చిన మయూరి సినిమాలోని పాట. ఇది నా ప్రియ నర్తన వేళ, తుదిలేని జీవన హేళ, ఇది నా ప్రియ నర్తన వేళ, తుదిలేని జీవన హేళ, ఇది నా ప్రియ నర్తన వేళ. ఇక 8వ పాట రెహమాన్ గారి సంగీతంలో వచ్చిన పాట. ఇది ప్రియురాలు పిలిచిందుల పాట. పలికే గోరింకా చూడవి నా వంక, ఇక వినుకో నామది కోరిక, అహ నీడే రావాలి నా దీపావళి పండగ, నీడే రావాలి నా దీపావళి పండగ, రేపటి స్వర్గాన్ని నేనెట్టా నమ్మేది, నే నాటితే రోజా నేడే పూయులే. ఈ పాట కూడా బృందావన సారంగే.
ఇక నువ్వు నాకు నచ్చావులో పాట ఉంది. ఆకాశం దిగు వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. ఇది అంటే అటు ఇటుగా బృందావన సారంగి ఇది కూడా పాట. ఇక తర్వాత పాట భక్త ప్రహ్లాదలో ఒక మంచి పాట ఉంది. ఈ పాట. పతి ఎడబాటే సైపగలేక, పతి ఎడబాటే సైపగలేక, పశుపతిలోన సగమైనవే, పశుపతిలోన సగమైనవే, కాంతుని చూపే కరవైపోయిన దీనను దయగనరావా జననీ వరదాయని త్రిలోచని, నీ పద దాసిని కావగదే జననీ. ఈ పాట. ఇవి కాక కొన్ని అల్లరి పాటలు 2 ఉన్నాయి. అంటే చెప్పుకోదగ్గ పాటలు కాదు కానీ 1-2 పాటలు ఉన్నాయి. మహేష్ బాబు నటించిన బాబీ సినిమాలో పాట. వా వా వారేవా వారేవా, కళ్ళల్లో ద్రాక్షరసం, ఒళ్ళంతా చెరుకు రసం, పరువం దానిమ్మ రసం, చిట్టి పెదవి తేనె రసం, వా వా దీన్ని పట్టబోతే పాదరసం, వా వా వారేవా వారేవా అని ఒక పాట ఉంది. ఇది కాక సీతయ్య సినిమాలో ఒక పాట ఉంది. సిగ్గేస్తోంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తోంది నీ మాటింటే, సిగ్గేస్తోంది నీతో ఉంటే, ఓరయ్యో. ఇది కూడా బృందావన సారంగే. ఇలా ఇవి చెప్పదగ్గ పాటలు కాదు కానీ ఉన్నాయి అని చెప్పడం కోసం చెప్పడం అయింది. ఇలా మనము బృందావన సారంగలో వచ్చిన పాటల గురించి తెలుసుకున్నాము. ఏవైనా తప్పులుంటే క్షమించండి. అంటే చాలా దగ్గరగా వచ్చి వెళ్ళిపోతాయి ఈ రాగాలు, చాలా కష్టం కనుక్కోవడం కూడా. సాధ్యమైనంత వరకు నేను సరిగ్గా చెప్పడానికి ప్రయత్నించాను. మీకు ఈ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా చూసినందుకు. థ్యాంక్ యూ.